అందరికీ మరణాత మోషేసుకు ఉపవాస దిన ధ్యానములలో మరి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. నీ యొక్క మహోన్నతమైన కృపను బట్టి, దయను బట్టి ఈ సమయమందు నీ మాటల్ని వినగోరుచుండగా నిలవబడి నన్ను మరుగు చేసి మీరే ఆత్మచేత మాట్లాడుమని, నీ పరలోక వాక్య మర్మములను మా అందరికీ తెలియపరచుమని వాక్యమై ఉన్న యేసు పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవనామమున మనెల్లరికును శుభములు కలుగును గాక, ఆమేన్. ఈరోజు నా వాక్యాంశము, మరి దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగమునకు కొన్ని నియమ నిబంధనలు వారి జీవితములలో, వారి తినే ఆహారములో, వారి యొక్క వ్యాధి పరిస్థితులలో, వారు బిడ్డలను కనేటప్పుడు ఏ ఏ నియమ నిబంధనలు పెట్టారు అన్నది ఈ రోజు నుండి మనం ధ్యానించుకుందాం. మరి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈరోజు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగమునకు ప్రాముఖ్యంగా ఆహార పదార్థముల విషయమై ఏ ఆహారమును తినాలి అని ఆయన పెట్టిన కొన్ని నియమాలను మనం ఈ రోజున వాక్యంలో ధ్యానించుకుందాం. లేవీకాండము 11వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు జనాంగము ఏ ఏ ఆహారములు తినాలి, మరి జీవులన్నిటిలోనూ, అదే విధముగా నదుల్లోనూ వాటిల్లో జలచరముల విషయంలోనూ, పక్షుల విషయంలోనూ, నేల మీద ప్రాకే వాటి విషయంలోనూ, ప్రతి ఒక్క దానిలో కూడా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టడం మనకు కనబడుతుంది. ఈ 11వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుంటే, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు ఇక్కడ ఏ జీవులను తినాలో తెలియపరుస్తున్నారు. ఆ తర్వాత 9వ వచనం నుండి ఏ జలచరాలు తినాలో చెబుతున్నారు. 13వ వచనం నుండి ఏ పక్షులను తినాలో చెబుతున్నారు. 20వ వచనం నుండి రెక్కలు కలిగిన వాటిల్లో ఏం తినాలో చెబుతున్నారు. 29వ వచనం నుండి నేల మీద ప్రాకు జీవరాశుల్లో వేటిని తినాలో దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక 3వ వచనం నుండి 38వ వచనం వరకు కూడా వాటి జాతిని బట్టి ఏ ఏ పదార్థము తినాలి, ఏమి తినకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఎందుకు దేవుడు ఇట్లా ఆహార పదార్థాలని ఒక వరుసలో పెట్టి ఇవే మీరు తినాలి, ఇవి తినకూడదని చెప్పారు, లేకపోతే ఎందుకు ఇవి పరిశుద్ధం, అపరిశుద్ధం అన్నారు అన్నది ఈరోజు మనం ధ్యానించుకుందాం. లేవీకాండము 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట యాజకుల గురించి చెబుతూ దేవుడు ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన, అంటే ఒక పరిశుద్ధమైన దానిలో నుండి ఒక సామాన్యమైనది, ఒక అపవిత్రమైన దాంట్లో నుండి పవిత్రమైనది వేరు చేయాలి. అంటే మంచి చెడు, వెలుగు చీకటి, అదే విధముగా మన జీవితాల్లో సుఖము దుఃఖము ఇట్లా ఏవైతే ఒక 2 స్థితులను మనకు చూపిస్తూ ఉంటాయో, 2 పరిస్థితులను చూపిస్తాయో, ఈ యొక్క ప్రతి ఒక్క పనిలో కూడా మంచి ఎలాగుంటుందో చెడు కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధత ఎలా ఉంటుందో అక్కడ అపరిశుద్ధత కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రపంచం అంతటిలో, సృష్టి మొత్తములో పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే. ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరునూ లేరు. కనుక పరిశుద్ధమైన వాటి నుండి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడని మన వాక్యం తెలియచేస్తుంది. మనము దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి మనల్ని మనం పరిశుభ్రపరుచుకుంటున్నాం. అంటే
కొన్ని ఆచారాలు పాటించడం ద్వారా కొన్నిటికి పరిశుభ్రత వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆలయంలో వస్తువుల్ని మనం చూద్దాం. ఆలయంలో వస్తువులు మామూలుగా తయారు చేయబడిన వస్తువులే, కానీ అవి ప్రతిష్ఠింపబడిన తర్వాత అవి పరిశుద్ధమైనవి. అలాగే ఆ కాలమందు బలులర్పించేవారు కూడా ఎలాగ ఉన్నారు అని అంటే, వారు బలర్పించే సమయమందు మనం చూసినట్లయితే వాటిని పరిశుద్ధపరచడం, అపరిశుద్ధమైన వాటిని పరిశుద్ధపరచడం కూడా మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుడు ఇక్కడ జీవుల గురించి చెబుతూ ఏమని తెలియజేస్తున్నారంటే, జీవుల గురించి జంతువుల్లో వేటిల్ని తినాలి అంటే డెక్కలు కలిగి ఏది నెమరు వేస్తారో దాన్ని తినమంటున్నారు. అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆవులను మరి గేదెలను మనం చూస్తూ ఉంటే అవి నెమరు వేసే స్థితి కలిగి ఉంటాయి. అలాంటి వాటిని తినమని దేవుడు చెబుతున్నాడు. అదే విధముగా ఈ యొక్క జంతువుల్లో వేటిని తినకూడదంటే డెక్కలు లేనివి, లేకపోతే నెమరు వేసే స్థితి లేని వాటిని తినద్దు అని దేవుడు తెలియజేయచ్చు. మరి ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చెబుతూ పంది నీకు హేయమైనది అని తెలియజేస్తున్నాడు. కనుక అలాంటివి తినకూడదు అని దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. ఆ తర్వాత జలచరాలకు వచ్చేటప్పటికి దేవుడు చెబుతున్నాడు ఏమిటంటే, పొలుసులున్నవి రెక్కలు కలిగిన వాటినే తినాలి. పొలుసులు రెక్కలు లేనివి ఎక్కడ ఉంటాయంటే నీటి కింద భాగంలో ఉంటాన్ని బట్టి అవి అపవిత్రమవుతాయి అని దేవుని యొక్క ఉద్దేశము. కనుక దేవుడు ఇక్కడ పొలుసులు రెక్కలున్న జలచరాలను తినమని చెబుతూ, అదేవిధంగా పక్షులకు వచ్చేటప్పటికి అక్కడ రాయబడిన అన్ని పక్షులు కూడా ఎలాంటి పక్షులు అంటే చనిపోయిన కలేబారాలని తినే పక్షులు. గ్రద్ద కానీ, ఈ క్రౌంచ పక్షి కానీ, ఏవైనా మనం చాలా చోట్ల వింటా ఉంటాం గ్రద్దలాగా పీక్కు తింటున్నారని. అంటే అర్థం, గ్రద్ద ఏం చేస్తుందంటే చనిపోయిన శరీరం దగ్గరికి వెళ్ళి పీక్కు తింటుంది. అలాంటి పక్షుల్ని తినద్దు, అవి మీకు హేయమని దేవుడు తెలియజేస్తుంది. ఎందుకనంటే చనిపోయిన మనిషి యొక్క శరీరమే ఒక అపరిశుద్ధమైనదిగా మనం చూస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ యొక్క అపరిశుద్ధమైన దాన్ని తినే ఈ యొక్క పక్షులు వాటిని అపరిశుద్ధపరుచుకుంటాయి. అవి తినటం ద్వారా మనల్ని మనం కూడా అపరిశుద్ధపరుచుకుంటామని దేవుని యొక్క ఉద్దేశము. ఆ తర్వాత రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు వాటిని తినద్దని దేవుడు చెబుతున్నాడు. కానీ మరలా ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతూ 4 కాళ్ళతో చరించుచు నేల మీద గెంతే వాటిని, అంటే ఈ యొక్క మిడతల్ని వాటిని తినచ్చు అని చెప్తున్నాడు. మనము బాప్టిజం ఇచ్చే యోహాను గారి యొక్క ఆహారాన్ని కూడా మనం చూస్తూ ఉంటే ఆయన తేనె మిడతల్ని తిన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మరలా దేవుడు చెబుతూ 4 కాళ్ళు గల పురుగుల్ని తినద్దు. అదే విధముగా నేల మీద ప్రాకే ఏ యొక్క జీవరాశిని మీరు తినద్దు, అంటే ముంగీస, ఈ యొక్క పందికొక్కు, ఇలాంటి వాటిని తినద్దని దేవుడు చెబుతూ, మరి ఆయన మరి ఒక పర్యాయము మరి ప్రత్యేకంగా చెబుతూ అంటున్న మాట ఏంటంటే, మీరు నేల మీద ప్రాకుచు కడుపుతో ప్రాకే, అంటే సర్పం విషయంలో చెబుతూ దాన్ని కూడా తినద్దు అని దేవుడు ప్రత్యేకంగా చెబుతున్నారు. కనుక తినవద్దు అన్నవి తింటే మనం అపవిత్రపరుచుకుంటాం, మన యొక్క శరీరాలు అపవిత్రం అవుతాయి, దాని మూలముగా మనము తప్పు చేసినట్టు అవుతుంది అని దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అపవిత్రపరుచుకుంటే మరలా దాన్ని శుద్ధీకరించుకోవాలి, దానికి కొంచెం సమయం ఉంటుంది. మరి తినదగిన వాటి దగ్గరే మన కలేబారాలను ముట్టుకుంటే మనం అపవిత్రమైనట్లు, మరి తినకూడని కూడా తింటే మరలా మనం కొన్ని సందర్భాల్లో అపవిత్రం అవుతాం. కనుక వాటి నుండి బయటపడడానికి దేవుడు కొంచెం సమయాన్ని, అంటే ఒక 2 రోజులు 3 రోజులు అన్నట్లుగా ఒక కొద్ది సమయాన్ని ఇవ్వటం మనకు కనబడుతుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఏ యొక్క అపవిత్రమైనది కూడా మనం తిని మనము అపవిత్రపరచుకోకూడదని దేవుని యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో తెలియజేస్తున్నారు. నేను ఇందాక మీ అందరికీ కూడా తెలియపరిచాను, దేవుడు ఎందుకు ఎట్లాగా వేరు చేస్తున్నాడు, పరిశుద్ధమైనది అపరిశుద్ధమైనది. అది కూడా ఆయన సృష్టే కదా, అది ఎందుకని ఆయన వేరు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడే మనం కొంచెము ఆలోచిస్తే, దేవుడికి వాటి ఇష్టం లేదా, లేకపోతే ఎందుకని దేవుడు వాటిని పక్కన పెట్టాడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన సృజించిందే కదా అన్న ఆలోచనలో మనం చూస్తే, కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది
చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా లేవీకాండం 11వ అధ్యాయంలో చెప్పిన ఏవైతే జంతువులు, పక్షులు ఇవన్నీ ఉన్నాయో వాటినంతా తినకుండా ఉండటము అంటే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కనుక దేవుడు తెలియపరిచాడని ఆ కాలంలో ఉన్న కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది తత్వజ్ఞానులు, కొంతమంది బైబిల్ పండితులు తెలియపరిచారు. ఆ కాలం ముందు మరి వైద్య రంగంలో ప్రావీణులు కూడా చెప్పిన మాట అదే. ఏమిటంటే అలాంటి తినకపోవట ఆరోగ్యానికి మంచిది. కాలంలో మనం చూస్తున్నప్పుడు కరోనా వ్యాధి దేని వలన వచ్చిందంటే గబ్బిలాల నుండి వచ్చింది, సంక్రమించింది అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ కూడా చైనా వాళ్ళని తిట్టుకుంటున్నారు, మీరు ఎందుకు ఇలాంటి గబ్బిలాలు ఇలాంటివి తింటున్నారు. దేవుడు ముందరగానే చెప్పాడండి. అక్కడ మనం చదువుకుంటే బైబిల్లో 11వ అధ్యాయంలో ఆయన అక్కడ పక్షుల గురించి చెబుతూ అవి ఏమీ తినకూడదు ఆయన ప్రత్యేకంగా రాశాడు. 11వ అధ్యాయము 19వ వచనం చివరిలో ఉన్నది గబ్బిలం తినద్దన్నాడు దేవుడు. అంటే పాము తినద్దన్నాడు, గబ్బిలం తినద్దన్నాడు, రెక్కలు లేనివి అదేవిధంగా పొలుసులు లేని చేపలు తినద్దన్నాడు, లేకపోతే అలాంటి జంతువులు తినద్దన్నాడు. మరి అలాంటప్పుడు నరుడు దేవుడి మాటని ఎందుకు వినలేదు అన్న ఆలోచన కూడా మనకు వస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ జనాంగం దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా పాటించినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఆలోచన సందేహం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకనంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొర్నేలి గురించి దేవుడు అక్కడ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తాడు పేతురు గారికి. పరలోకము నుండి మరి పశుపక్షాదులన్నీ కూడా దిగొచ్చినప్పుడు పేతురు గారు అంటారు, దేవా ఇవన్నీ అపరిశుద్ధమైనవి మనం తినకూడదు కదా, ముట్టుకోనకూడదు కదా అన్నప్పుడు దేవుడు పేతురు గారితో అంటాడు, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపరిశుద్ధపరచబడిన అనుకోమాక అవి పరిశుద్ధపరచబడినవి కనుక తినుము అంటాడు దేవుడు. అంటే అక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధత, అపరిశుద్ధత ఈ రెండు కూడా దేనికి సంబంధించినవంటే దేవుడి యొక్క ఆహారాన్ని తినొద్దన్నాడు, మంచిదే. కానీ ఈ ఆహారాన్ని తినకపోవటమే కాదు, కానీ ఈ ఆహారాన్ని తినకపోవటం ద్వారా ఆయన నిబంధనని కొనసాగించేవారిగా ఉండాలి, ఆయన మాటల్ని వినేవారిగా ఉండాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడ సమస్య వచ్చిందంటే ఇశ్రాయేలు జనాంగము ఆచారాలు పాటించారు కానీ ఆయన నిబంధనని అనుసరించలేదు, ఆయన నిబంధనని వారి హృదయంలో రాసుకోలా. పేతురు గారితో దేవుడు చెప్పిన మాట అదే. పేతురు గారు అనుకున్నాడు సువార్త యూదులకే కదా, అన్యజనులకు కాదు సువార్త అనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను పవిత్రపరిచాను, వాటిని నువ్వు అపవిత్రం అనుకోమాక. అంటే ప్రియ దేవుని బిడ్డలారా అన్యజనులకు సైతము సువార్త ప్రకటించమని, వారిని తీసివేయవద్దు అని దేవుడు అక్కడ కరాఖండిగా పేతురు గారికి తెలియజేశాడు. అదే విధముగా మనం చూస్తూ ఉంటే మరి ఈ కాలంలో నువ్వు నేను క్రైస్తవులుగా ఉన్నాం, మరి ఆజ్ఞలు మనం పాటించాలా? మరి మనం చూస్తూ ఉంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మరి ప్రతి చోట కూడా పోర్క్ అని అమ్మేస్తారు, అంటే పంది మాంసాన్ని ఎక్కువ అమ్ముతారు. మరి బైబిల్ చెప్పే మాట పంది తింటాం హేయం. మనం చైనా అటువైపు వెళ్తూ ఉంటే మన అక్కడ క్రైస్తవులైనా వారు కూడా పావుని వీటిని తింటాం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా మరి వారి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. మరి వారందరూ చెప్పే మాట ఒకటే, దేవుడు పవిత్రపరిచిన వాటిని మనం అపవిత్రం అనుకోకూడదు. కానీ ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క ప్రాంత పరిస్థితులను బట్టి, వారి యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి వారు ఆ యొక్క మాంసమును లేకపోతే ఆ పరిస్థితుల్లో వారికి ఏదైతే జంతువు ఎక్కువగా దొరుకుతాదో వాటిని వారు తినటము వారికి ఆనవాయితీ అయిపోయింది. అది వారి యొక్క సాంప్రదాయము. ఇది ఇశ్రాయేల్ దేశానికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞలు. ఈ యొక్క సర్వ సృష్టిలో అన్ని దేవుడు పవిత్రపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకానొక పర్యాయము పరిసయ్యులు శాస్త్రులతో చెబుతూ ఒక మాట, మనము బయట నుండి తీసుకునేవి కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోని విడువబడతాయి, కానీ అంతరంగంలో ఉన్నవే మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. అంటే మనం తినే ఆహారం కంటే కూడా మన యొక్క ప్రవర్తన ప్రాముఖ్యము. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఆహారం దేవుడికి తినొద్దన్నాడు కాబట్టి అవి హేయముగా చూస్తున్నారు, కానీ
అవి పాటిస్తున్నారు కానీ ఆయన ఆజ్ఞల్ని వారి హృదయంలో ఉంచుకోలేక వారు అనేక పర్యాయాలు తప్పిదం చేశారు, అనేక పర్యాయం విగ్రహారాధన చేశారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గమనించుకోండి, దేవుని యొక్క ఆజ్ఞని పాటించడం అంటే వాటిని మనం ఆచరణలో ఉండాలి, అదే విధముగా మన యొక్క హృదయంలో కూడా అవి ఉండాలి అన్నది మనందరం తెలుసుకోవాలి. కనుక మనందరమును కూడా ఇక్కడ చూసినట్లయితే మనము ఇవన్నీ తినాలి అని కాదు, కానీ కొన్ని దేశాల వారి యొక్క పరిస్థితులను బట్టి అవి తింటున్నప్పుడు వారిని మనం హేయులుగా చూడవసరలా. ఎందుకంటే సర్వమానవాళి రక్షణార్థము పాపి కొరకు తృణీకరింపబడిన వారి కొరకే యేసయ్య వచ్చాడు. ఈ రోజున ఆయన వచ్చి అపవిత్రమైన వాటన్నిటిని పవిత్రం చేశాడు. కనుక మనందరం ఏం చేయాలంటే ఈ యొక్క ఆహారాన్ని బట్టి కాదు కానీ మనిషిని, పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకుంటే మనమందరమును కూడా ఆశీర్వదింపబడతామని అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 నుండి 21 వచనాల వరకు మనం చదువుకోవచ్చు. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్నా వానికి అది నిషిద్ధమే. అంటే మనం ఒక బౌండరీ పెట్టుకున్నాం అనుకోండి, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అది మంచిది మనకి. కానీ ఇది నిషిద్ధం, ఎవడు తినకూడదు అంటాం, అది తప్పు అంట. నీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించినడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. అంటే వాడొకడు మనకిష్టం లేని ఆహారం తింటున్నాడు, వాడిని మనం ఏం చేస్తామంటే నువ్వెందుకు ఇలాంటివి తింటున్నావు అని అన్నాం అనుకోండి, వాడు బాధపడితేనంట మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నట్టు కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని భోజనం చేత పాడు చేయకము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే. ప్రియ దేవుని బిడ్డలారా, భోజనము ద్రాక్షారసం త్రాగటం ఇవి కాదండి దేవుని యొక్క రాజ్యం అంటే. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంట. కనుక మనము ఈ యొక్క భోజన పదార్థాలని చూడడం ద్వారా ఏవి తినాలో ఏవి తినకూడదో నీకు నాకు మన యొక్క ఆచారాలను బట్టి, మన పూర్వీకులను బట్టి మనందరికీ తెలుసు. కనుక మనము తినగలిగేవి మన ప్రాంతంలో, మన దేశంలో, మన భారతదేశంలోనే చూడండి, మన సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు, నార్త్ ఇండియాకి వెళ్తే రోటీ తింటారు. అంటే రోటీ తింటారని వాళ్ళని ఎగతాళి చేయటమో, నువ్వు రైస్ తింటున్నావని వారిని ఎగతాళి చేయటమో కాదు, వారి వాతావరణ పరిస్థితులను బట్టి వారు అది తింటున్నారు వేడిని తట్టుకోవడానికి. మనం ఇక్కడ రైస్ తింటున్నాం. అట్లాగే ప్రతి ఒక్క దేశంలో వారి వారి పరిస్థితులను బట్టి, వారి పంటలను బట్టి, లేకపోతే వారి దగ్గర దొరికే జంతువులు, పక్షులను బట్టి వారి యొక్క ఆహారం ఉంటుంది. కనుక వారిని మనం హేయులుగా చూడడం కంటే మనకి ఏది అనువైనది, మనం ఏది నిషిద్ధం అనుకున్నాం, ఏది తినచ్చు అనుకున్నామో అది మన వరకు ఉంచుకుని, మరి సాధ్యమైనంత వరకు ప్రతి దాంట్లో దేవుడు ఇది చెప్పాడు, తినద్దన్నాడు కరెక్టే. కానీ మనం అవతల వారిని ఎగతాళి చేయటం కంటే మనము దేవునికి లోబడి ఎక్కువగా ఉండి పొరుగు వాడిని ప్రేమిస్తే మనం ఆశీర్వదింపబడతామని మరి అనేక మంది భక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆహారము దేవుడు ఏ తినాలో చెప్పాడు. ఆహారంతో పాటు ఆచరణ ఉండాలి. ఆచరణ ఉన్నప్పుడే మనందరమును కూడా రాకడలు ఎత్తబడగలం. కనుక ఈ యొక్క శారీరక ఆహారం కంటే కూడా ఆత్మీయ ఆహారానికి, క్రీస్తు ప్రభు అనే ఆహారం వైపు తేల్చొద్దాం, మనందరం కూడా బలపడతాం. కనుక అటువంటి ధన్యత ప్రభు మనలకు ఇచ్చి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికి అనేక స్తోత్రములు నాయన. చెప్పబడిన వాక్యాన్ని బిడ్డలంతలో ముద్రించి ఆశీర్వదించి నాయన, మొదటిగా ఇశ్రాయేలులకి నువ్వు ఆహారం గురించి కొన్ని నిబంధనలు పెట్టావు. కానీ నీ కుమారుణ్ణి పంపించి అపవిత్రమైన వాటిని కూడా పవిత్రంగా మార్చి పేతురు యొద్దకు వచ్చేటప్పటికి అన్నిటినీ ఒకేలా చూడమన్నావు. ఈ రోజు మేము కూడా ఆ కాలంలో ఉన్నాం. మేము అన్నిటినీ ఒకే దృష్టితో చూసి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిన్ను ఎక్కువగా చూసి, లోకాన్ని తక్కువగా చూసి, లోక ఆశలను కాక నీ వైపు మా తలంపులు పెట్టుకునే ధన్యత మా ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించమని యేసు అక్షరేష్ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.